Hi viewers, welcome to this channel. సో 2020లో వచ్చేసరికి ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి. దానికి కారణం ఏంటి? కరోనా ఫస్ట్ వేవ్. సెకండ్ వేవ్కి వచ్చేపాటికి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ పోయినాయి. సరే, క్లాసెస్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసరికి ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు 4వ సంవత్సరం అయిపోతుంది, ఇప్పుడు ఈ కరోనా కేసులు అనేవి ఫుల్గా పెరిగిపోయినాయి. సో సింగపూరు, హాంకాంగుల్లో వేలలో కేసులు నమోదవుతున్నాయి, కొత్త వేరియంటు. మరి ఇండియాలో ఉంటుందా అంటే, ఇండియాలో వచ్చేసరికి 257 కరోనా కేసులు తాజాగా నమోదైనాయి. మళ్ళీ జనాలు భయాలకు గురవుతున్నారు. అయితే మరి ఈ కౌంట్ పెరుగుతుందా, మళ్ళీ తరుగుతుందా అంటే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే అసలు ఫస్ట్ వేవ్లో ఉన్నంత పవరు సెకండ్ వేవ్లో లేదు, సెకండ్ వేవ్లో ఉన్నంత పవర్ థర్డ్ వేవ్లో లేదు. అంటే మరి వేవ్లో అంటే కరోనా పవర్ తగ్గిందా, లేకపోతే జనాలు లైట్ తీసుకున్నారా, మనలో తిరుగుతుందని చెప్పేసి పక్కన పెడితే జనం మధ్యలోనే ఉందని చెప్పేసి నిరూపితమైంది. ఏ వైరస్ ఇది అవ్వలేదు, కానీ ఇక్కడ మళ్ళీ కరోనా ఛాయలు అయితే కనిపించడం అయితే జరిగింది. సో ఇది తీవ్రతరం అవుతుందా లేదా అని చెప్పేసి, ఎందుకంటే 2-3 సంవత్సరాలు అప్పుడప్పుడు వస్తూనే ఉంది. పోయిన సంవత్సరం రాలేదు, మళ్ళీ ఈ సంవత్సరం చుట్టం చూపులాగా వచ్చిపోతుంది. సో ఏమవుతుందో చూడాల్సి ఉందన్నమాట. పెద్దగా భయపడేది ఏం లేదని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడైనా, స్టేట్కి వెళ్ళేటప్పుడైనా, జాబులు చేసేవాళ్ళైనా, చదువుకునే వాళ్ళైనా మాస్కులు పెట్టుకోండి ఈ సమ్మర్ అయ్యే వరకు, కొన్ని రోజులు ఇది సర్దుమణిగే వరకు. లేకపోతే మీకే ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా?